శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆంపోలు గ్రామం సమీపంలో రెడ్డి కుల సామాజిక భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి కామెంట్స్. ఆంధ్రాలో ఎక్కువగా పాలించేది రెడ్డి కులస్తులు మాత్రమే. ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉంది రెడ్డి కులం. ఉయ్యాల నరసింహారెడ్డి జిల్లాగా కర్నూలు జిల్లాను ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను. ఏ పార్టీలో కూడా చేరటం లేదు. ప్రతి సామాజిక వర్గానికి మా హయాంలో పూర్తి స్థాయిలో న్యాయం చేశాం. మా నాయకుడు అనాలోచిత నిర్ణయాల వల్ల నేను రాజకీయాల నుంచి తప్పుకున్నాను. నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని సలహా ఇచ్చాను. పవన్ కళ్యాణ్కు నాకు స్నేహ సంబంధం మాత్రమే ఉంది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్పై నేను కామెంట్స్ చేసే పరిస్థితి లేదన్న విజయసాయిరెడ్డి. రెండు విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, అటు దక్షిణం నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది, ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది, గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు, ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని, ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది. ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి, ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని, ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారో, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి